ఇద్దరు కలిసి ఇట్లా పోతానట్టున్నారు పొద్దు పొద్దుగాలే. ఎట్లేదన్నా గుడికి పోయేస్తాం. ఆహా, మంచి అలవాటే ఉన్నది. అయితే నాకు ప్రతి మంగళవారం ఒక్క పొద్దు ఉండేవాట అన్న, అందుకే గుడికి పోయేస్తాం. పోయిరారు మంచిదే. ఏం లేదు బావా, ఇక కొత్తగా పెళ్ళైంది కదా, అట్లా గుడికి వేద్దామని. గుడికి పోయిరారి, అలా దర్శనం చేసుకొని పూజ కూడా చేయించుకోరు, మంచిగా మంచి జరిగేదట. సరేనా? సరే. అవును బావా, పొద్దు నుంచి చెప్తున్నా, నువ్వు కనబడతలేవు, అక్క కనబడతలేరు. సరేలే, ఎటన్నా బయటకు పోయి రావచ్చు అనుకున్నా ఇద్దరు కలిసి. నువ్వు ఒక్కనే వచ్చినావు, అసలు అక్కేది? ఇద్దరు కలిసి ఎటు పోయారు పొద్దుగాల? ఏం చెప్పాలే, పొద్దుగాల వేసుడుతోనే మీ అక్కకు మీ అయ్యున్నో మీ అవ్వ ఆదికి వచ్చినట్టుంది. పొద్దుగాల వేసిన కాంచెల్లి మా ఇంటికి పోతా అన్నది. అందుకే బస్ స్టాండ్ కాడ దించేస్తానా. అమ్మో, మా ఇంటికి పోయిందా? కొంప తీసి మేమిద్దరం పెళ్లి చేసుకునే విషయం అక్క పోయి మమ్మీకి చెప్పింది అనుకో, అమ్మ అస్సలు ఉంచది, చంపుతుంది. అవునే, మీరిద్దరు పెళ్లి చేసుకున్న విషయం చెప్పుదామనే పోయింది మీ అక్క మీ ఇంటికి. అబ్బా, ఇప్పుడు ఎందుకు బావా గింత సడన్ గా? ఇంకో 2-3 months అయితే ఆగి చెప్తే అయిపోతుంది కదా. ఏంది, ఇంకా 2-3 నెలలు అయినాకరా? సరే, నువ్వు అన్నట్టే ఇంకా 2-3 నెలలు అయినాక మీ అమ్మకి చెప్పినావు అనుకో, అప్పుడు ఏమంటది? ఆహా, మా బిడ్డను గందగా తీసుకువెర్రా వాళ్ళకో ఇచ్చి పెళ్లి చేయడానిక, ఇక ఇప్పుడేం చెప్తారు, పిల్లలు పుట్టినాక చెప్పపోయారా అంటది. అదే ఇప్పుడే చెప్పినావు అనుకో, మెల్లమెల్ల నిమ్మలం అవుతుంది. అయినా మీరేం భయపడకుర్రే, మీ అమ్మ మంచి మూడ్లు ఉన్నప్పుడే చెప్తా అని చెప్పింది. ఇక మీరు కూడా గుడిపోతారేమో, మంచిగా మొక్కుర్రి అంత మంచిగా జరగాలని. సరేనా? పోయిరా పోర్రి. సరే బావా, మీరు ఏది చేసినా మా మంచి కోరే చేస్తారు, ఇక మీ ఇష్టం. సరే అన్న, పోయేద్దాం. పోయిరా, కొబ్బరికాయ కొట్టుర్రి, మర్చిపోకుర్రి. సరే అన్న, సరే. పెళ్లి చేసుకుని ఎందుకు భయపడలేదు ఇంట్లో.